అందరికీ నమస్కారం. జ్యోతిష్య శాస్త్రరీత్యా గోచారం ప్రకారం పంచగ్రహ కూటమి జరుగుతున్న సందర్భంగా ఈ ఏప్రిల్ మాసం 8వ తేదీ మంగళవారం రోజు నుండి ఒక వారం రోజుల కాలం పాటు వృశ్చిక రాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి, లైక్ చేసి షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గోచారం ప్రకారం ఈ వారం ముఖ్యంగా చంద్రుడు కర్కాటక రాశి, సింహరాశి, కన్యా రాశుల్లో సంచారం చేస్తాడు. ఇక రవి, బుధుడు, శుక్రుడు, శని మరియు రాహువు పంచగ్రహ కూటమిగా మీనరాశిలో సంచారం చేస్తారు. అలాగే కేతువు కన్యా రాశిలోను, కుజుడు కర్కాటక రాశిలోను, గురువు వృషభ రాశిలోను సంచారం చేస్తారు. అయితే ఈ గ్రహ సంచారాలను అనుసరించి మీ రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం పంచగ్రహ కూటమి జరుగుతున్న సందర్భంగా ఈ వారం వృశ్చిక రాశి వారికి గురువు మరియు శుక్రుడు సంపూర్ణంగా యోగిస్తున్నారు. ఈసారి మీరు ఏం అదృష్టం చేసుకున్నారో తెలియదు, కానీ శుక్రుడి అనుగ్రహం వలన ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఏదో ఒక రూపంలో ఎంతో కొంత డబ్బు అయితే మీకు ఖచ్చితంగా అందుతుంది. రావాల్సిన బాకీలు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంది. మరోవైపు మానసిక ప్రశాంతత మరియు ఉల్లాసం రెండూ ఉంటాయి. మనసుకు ఆనందం కలిగించే సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. ఆప్తులతోటి, స్నేహితులతోటి, బంధువులతోటి, అలాగే కుటుంబ సభ్యులతోటి అందరితోనూ సరదాగా కాలక్షేపం చేయగలుగుతారు. అయిన వాళ్ళ కోసం ప్రత్యేకించి కాస్త సమయాన్ని కేటాయిస్తారు. కొన్ని జ్ఞాపకాలను కూడా పోగు చేసుకుంటారు. కెరియర్ పరంగా కూడా చాలా బాగుంటుంది. ఉద్యోగ మార్పులకు, వ్యాపార విస్తరణకు, ఒకళ్ళ దగ్గర మాట తీసుకోవడానికి, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి, అప్పులను తీర్చడానికి, ఇలా అన్నింటికీ ఈ వారం అనుకూలంగా ఉంది. కాబట్టి ఈ సమయాన్ని వృశ్చిక రాశి వారు పరిపూర్ణంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. ఈ వారం వృశ్చిక రాశి వారికి మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం మరియు శనివారం చక్కగా కలిసి వస్తాయి. ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఇప్పుడు వృశ్చిక రాశి వారి నక్షత్ర బలాలకు సంబంధించి ఈ మంగళవారం రోజు యొక్క తారాబలం తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం వారికి క్షేమతార, కాబట్టి ఈరోజు మీకు నక్షత్ర బలం బాగుంది. అనురాధ నక్షత్రం వారికి విపత్తార, ఇది అస్సలు మంచిది కాదు. కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యమైన పనులు చేయడం, కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం లాంటివి చేయకండి. అలాగే జ్యేష్ఠ నక్షత్రం వారికి సంపత్తార, ఇది చాలా బాగుంది. ఈ నక్షత్రం వారు ధైర్యంగా అన్ని pనులు చేసుకోవచ్చు. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈ రోజంతా దాదాపుగా బాగానే ఉంటుంది. ఎవరైతే పుష్యమి నక్షత్ర గడియలు ఉన్నప్పుడు ఈశ్వరుడికి యథాశక్తిగా పూజలు చేస్తారో అటువంటి వారికి సంకల్పాలు నెరవేరుతాయి. శివాలయంకి వెళ్ళి కానీ లేదా ఇంట్లో ఉండి కానీ శివలింగానికి బెల్లపు నీటితో, సుగంధ తైలంతో, నువ్వుల నూనెతో అభిషేకం చేసి భక్తి శ్రద్ధలతో బిల్వదళాలను అలాగే తెల్లటి పుష్పాలను సమర్పించి భస్మార్చన చేస్తారో వారికి ఈశ్వరుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. పూజ మొత్తం పూర్తయ్యాక మీ కోరికను మనసులో చెప్పుకొని భస్మాన్ని నుదుటిన ధరిస్తే తప్పకుండా మీ సంకల్పం నెరవేరుతుంది. అలాగే పంచగ్రహ కూటమి అలాగే షష్టగ్రహ కూటమి ప్రభావాల నుండి బయటపడడానికి, దేవతల యొక్క అనుగ్రహం పొందడానికి కూడా మనం ఈ పరిహారాన్ని పాటించవచ్చు. నమ్మకంతో ఆచరించండి, అంతా శుభమే కలుగుతుంది. పితృదోషాలు తొలగాలి అన్న, కోటి జన్మల పాపాలు పోవాలి అన్న, బ్రహ్మహత్య పాతకాలు దూరం కావాలి అన్న మనమంతా తప్పకుండా శ్రీరాముల వారిని ఆరాధన చేయాలి. ఎవరైతే ప్రతిరోజు శ్రీరాముల వారి ముందు నెయ్యి దీపం వెలిగించి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేసి భక్తి శ్రద్ధలతో స్వామివారికి మీ కోరికను చెప్పుకుంటే ఈశ్వరుడు తప్పకుండా నెరవేరుస్తాడు. ఇలా చేయడం వలన సంతానం కూడా కలుగుతుంది, వంశాభివృద్ధి అవుతుంది, ప్రతిరోజు విజయం ప్రాప్తిస్తుంది. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ బటన్ని యాక్టివ్ చేసుకోండి.